ఈ ఊరి నాను హేళిదే నాను ಹಾಕಿದೆ దారి. అంటే ఈ ఊరు నేను చెప్పిందే చట్టం. నేను గీసిందే దారి అని విలన్ డైలాగ్ అనమాట. కర్ణాటకలో హీరో చెప్పే డైలాగ్. కరెంటు హూడిದ್ರೆ తల జిమ్ ఆనుటే అదే నాను ముట్టిద్రే. అంటే తెలుగులో కరెంట్ కొడితే తల జిమ్ అంటుంది. అదే నన్ను ముట్టుకుంటే నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్' ఛానెల్. ఈరోజు మనం 'దునియా విజయ్' గారి కర్ణాటక మూవీ గురించి మాట్లాడుకుందాం. అదే 'ల్యాండ్ లార్డ్.' 'దునియా విజయ్' అంటే చాలా మందికి తెలిసుండొచ్చు. మన 'వీరసింహారెడ్డి' బాలయ్య సినిమాలో 'వీరసింహారెడ్డి' విలన్ చేసిన ఆయన గురించే. ఈ మూవీ గురించి చెప్పుకోవడానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందనమాట. 'రాజ్‌బీ శెట్టి' గురించి కూడా మనకు తెలుసు. 'చార్లీ' మూవీలో నటించిండు. అదే రీసెంట్‌గా కూడా మనకి 'ఉపేంద్ర' గారు అలాగే 'శివన్న' మూవీ కూడా తెలుగులో వచ్చింది కదా! దాంట్లో ఉన్న వ్యక్తి ఈళ్ళిద్దరూ మనకు తెలుగులో ఎంతో పరిచయమైన వ్యక్తులు కాబట్టి, ఆ మూవీ ఓన్లీ కర్ణాటకలో ఉన్నది. తెలుగులో రాలేదనమాట. నేను చూసి కొంచెం నాకు బాగా ఎక్సైటింగ్ అనిపించిందనమాట మూవీ. ఇలాంటి మూవీస్ మన కర్ణాటకలో వస్తుందని నేను చాలా ఎక్సైట్ తెలుగులో కూడా వస్తదనుకున్నా. కాకపోతే మన తెలుగులో అది అవైలబుల్ లేనట్టుంది. మేబీ ఈ మూవీకి ట్రైలర్ వచ్చింది 23 తారీఖు రిలీజ్ అనమాట ఈ నెలలోనే. ఒకవేళ హాల్‌లో తెలుగులో రిలీజ్ కాకపోయినా ఓటీటీలో వరకు డెఫినిట్‌గా తెలుగులో రిలీజ్ అయిద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి తెలిసిందే. వాళ్ళిద్దరు మనకు తెలుగులో పరిచయమైన వ్యక్తులు కాబట్టి తెలుగులో ఓటీటీ రిలీజ్ కావచ్చు. దానికంటే ముందే మనం ఆ సినిమా గురించి ఒక రివ్యూ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది ఒక మూవీ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి 'ల్యాండ్ లార్డ్' అని. 'ల్యాండ్ లార్డ్' అంటే ఒకవేళ ఆ మూవీకి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఎక్కువ భూమున్న వ్యక్తి అయి ఉండొచ్చు ఆ మూవీలో. అది ఎవరంటే 'రాజ్‌బీ శెట్టి' విలన్ అయ్యి ఉండొచ్చు. విలనిజం మటుకు బీభత్సంగా చూపిస్తారబ్బా! 'రాజ్‌బీ శెట్టిని' గాని, అలాగే మన 'విజయ్' గారిని గాని, ఆ 'విజయ్' గారు ఆయన చూపించే యాక్టింగ్ గాని, ఒక పాట బాగా హల్చల్ అయితుంది. 'నింగవ నింగవ నింగవ' అనే పాట కర్ణాటకలో చాలా 6 మిలియన్స్ దాటిపోయింది. నేను కూడా ఆ పాట చూసిన. ఒకవేళ మీరెవరైతే ఆ పాట చూసిర్రో, మీకు ఒకవేళ అర్థం తెలియకపోతే నేను డెఫినిట్‌గా నాకు అర్థమైంది ఆ సాంగు. ఒకవేళ మీకు వర్డ్ టు వర్డ్ కన్నడ కూడా ఒకవేళ ట్రాన్స్‌లేట్ ఏమైనా కావాలనుకుంటే చెప్పండి. ఒక షార్ట్ వీడియోలో ఆ పాట ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి నేను మీకు ట్రై చేస్తా. అలాగే మనం ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ట్రైలర్ ఏదైతే ఉందో మొత్తం అది ఒక కాంతార ఛాయలో ఉన్న ట్రైలరు. కాంతారలో కూడా అంతే. కాకపోతే అది కాంతార భూమి ఏదైతే ఉందో అలాగే ల్యాండ్ లార్డ్ అనమాట. ఆ దేవుడనే కాన్సెప్ట్ తీసేస్తే సేమ్ టు సేమ్ అనమాట. కాంతార మూవీలాగే కనిపిస్తది. కాకపోతే కొంచెం డిఫరెంట్ అంటే యాక్టర్స్ మారారు కదా! డైరెక్షన్ కూడా మారింది కదా! కొంచెం డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంది. కొంచెం బాగా అనిపించింది. ఏందంటే ఇది మన యాక్టింగ్ గాని, డైరెక్షన్ గాని, టేకింగు, స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గానే కాదు. కొంచెం చూడనీకి బాగా అనిపిస్తుందనమాట. విలనిజం అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా! హీరో కన్నా కూడా విలనిజాన్ని ఎక్కువ ప్రెజర్ చేస్తే కొంచెం అట్రాక్ట్ అయితారు. హీరో చూపించడానికి బాగా బలంగా పొష్టిగా ఉన్నా కూడా, హీరో బక్క పలసని శరీరంతో ఉన్న సన్నదొర అనుకుంటా ఆయన పేరు. సన్నదొర ఏదో ఉంది దాంట్లో ట్రైలర్ కర్ణాటకలో. అయితే ఆ బక్క పలసన ఫేస్‌తోని కూడా అతను చూపించే రానెస్ గాని, అసలు హీరోకి విలన్‌కి అయ్యే లాస్ట్ క్లైమాక్స్‌లో వాళ్ళిద్దరు గాల్లో ఎగిరి కొట్టుకోబోయే సీన్‌తో ఎండ్ చేస్తారన్నమాట ట్రైలరు. అది కూడా చానా బావుంది. దీంట్లో ఒక డైలాగ్ ఉంటదనమాట కర్ణాటకలో. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. 2 హీరో చెప్పింది, విలన్ చెప్పిన డైలాగు. ఇది విలన్ చెప్తాననమాట ఈ డైలాగు. అంటే కర్ణాటక మనకంత నాలెడ్జ్ టచ్ లేదు గదా! అందుకే నేను ముందే ఇక్కడ రాసి పెట్టుకున్నా. కర్ణాటక టు తెలుగు ట్రాన్స్‌లేట్ అని చెప్పి. కొన్ని ఒక 2, 3 డైలాగులు మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తా. ఈ ఊరి నాను హేళిదే కಣ್ಣు నా నాను ಹಾಕಿದೆ దారి. అంటే ఈ ఊరు నేను చెప్పిందే చట్టం. నేను గీసిందే దారి అని విలన్ డైలాగ్ అనమాట. మళ్ళీ హీరోది ఒక ట్రైలర్‌లోనే విలన్స్ అందరూ గుంపుగున్నప్పుడు హీరో చెప్పే డైలాగ్ ఇది కొంచెం బాగా నాకు అర్థమైంది. ఎమ్మటే కాకపోతే నేను దీన్ని కొంచెం అర్థంగా తెలుగులో రాసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. కరెంటు ಹೊಡೆದ್ರೆ తల జిమ్ ఆనుటే అదే నాను ముట్టిద్రే. అంటే తెలుగులో కరెంట్ కొడితే తల జిమ్ అంటుంది. అదే నన్ను ముట్టుకుంటే అనే డైలాగ్. నన్ను ముట్టుకుంటే అనే డైలాగ్ అంతా ట్రెండ్ అయిపోయింది. దాన్ని మనం కొంచెం తెలుగు ట్రాన్స్‌లేషన్ కరెంట్ కొడితే మైండ్ బ్లాక్ అవుద్ది. నన్ను టచ్ చేస్తే బాడీ ప్యాక్ అవుద్ది. అంటే మనకి కొంచెం డైలాగ్స్ ఎటువంటివో తెలుసు కదా! మొత్తం ఆకాశాన్ని అంటిపోవాలా అంటే దాన్ని బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసిన డైలాగ్ అనమాట. ఇంకోటి యాజ్ ఇట్ ఈజ్ కర్ణాటకలో ఉన్నట్టు దింపినామనుకో మనకు కొంచెం కాపీరైట్స్ కూడా వస్తున్నాయన్నమాట. దాని గురించి బేస్ చేసుకొని డైలాగ్ టు డైలాగ్ కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇంకోటి కర్ణాటకలోనే ఇంకో డైలాగ్ ఇదే డైలాగు. "భయనను రక్తదాలి ఇల్లే బానిసతನ ನಾನು వంశదాలి ఇల్లే." అంటే భయం నా రక్తంలో లేదు. బానిసత్వం నా వంశంలోనే లేదని అర్థం. ఇలా ఇంకా చానా డైలాగులున్నాయి. డైలాగులని కొన్ని ఎక్స్‌ట్రా చెప్పుకుంటూ పోయినా. ఒక నేను ఆల్రెడీ తమిళ్ మూవీ గురించి కూడా అంటే డైలాగ్ టు డైలాగ్ డెలివర్ చేస్తే కొంచెం కాపీరైట్ ఇష్యూ వస్తున్నాయన్నమాట. అందుకని కొంచెం ఓ 2, 3 డైలాగులు చెప్పి అంటే మీకు ఈ మూవీలో ఉండే క్యూరియాసిటీ గాని, దాని ఎక్సైటింగ్ గాని చెప్తున్నానన్నమాట. ఇది మెయిన్‌గా అలా ఇంకోటి విలన్ క్యారెక్టర్స్‌ని చేసుకుంటూ ఇంకొక డైలాగ్ ఉంటదంట విలన్‌ది. ఈ ఊరి జనాల కన్నా నా కాలికున్న చెప్పుకే విలువెక్కువ అనే 'రాజ్‌బీ శెట్టి' అనే ఇంటెన్షన్ ఉంటది ఈ సినిమాలో. అది చాలా హైలైట్ వర్డ్ అనమాట.
అంటే ఒక ల్యాండ్ లార్డ్ లాంటి ఒక వ్యక్తి భూస్వామికు భూమి మొత్తం ఒక వ్యక్తి చేతిలో ఉంటే అతను దగ్గర మనం ఎలా బానిసత్వం ఉంటాం. ఇంకొకటి ఈ ఊర్లో నేను చెప్పిందే చట్టం, నేను గీసిందే గీత అన్నట్టు కూడా డైలాగులుంటాయి. అవి చాలా డైలాగులున్నాయి. వర్డ్ టు వర్డ్ చెప్పడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి నేను చెప్తలేను. చానా అంటే చానా బాగుంది. మూవీలో డైలాగ్స్ గాని, ట్రైలర్ గాని నాకు బాగా నచ్చింది. ఒకవేళ డెఫినెట్‌గా తెలుగులో వస్తే నేను డెఫినెట్‌గా చూసేవాడిని. మీకు రివ్యూ కూడా బాగా ఇచ్చాను. ఒకవేళ కర్ణాటకలో రిలీజ్ అయినా కూడా నాకు కొంచెం బెంగుళూరులో నాకు తెలిసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి డెఫినెట్‌గా ఈ సినిమా రిలీజ్ అయినాక నెక్స్ట్ డే మీకు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. మనకు ఒకవేళ మేబీ 1 మంత్, 2 మంత్స్‌లో తెలుగులో మనకు ఓటీటీలోకి రావచ్చు. ఎందుకంటే ఇద్దరు మన తెలుగులో తెలిసిన వ్యక్తులు కాబట్టి తెలుగులో డెఫినెట్‌గా ఏ లాంగ్వేజ్‌లో వచ్చినా రాకపోయినా తెలుగులో ఓటీటీలో వస్తది. మీరు వెయిట్ చేయండి. మూవీ అంటే చాలా బాగుంటది. కొత్త కాన్సెప్ట్ అని కాదు. ఇప్పుడు 'ఎల్లమ్మ' గాని, మనం ఇప్పుడు 'ఎల్లమ్మ' మూవీని తీసుకున్నా కూడా అది కూడా ఇదే బ్యాక్‌డ్రాప్‌లో ఉంటది. అలాగే మనం అదే వేణు గారి మూవీ గతంలో వచ్చింది చూడండి 'బలం'. ఇది పాత కాన్సెప్టే కాకపోతే ప్రెజెంటేషన్ ఒక న్యాచురాలిటీ అనమాట. మరీ చెప్పినా గదా! కరెంట్ గురించి డైలాగు చాలా సింపుల్‌గా ఉంటది కర్ణాటకలో. దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా అలా చెప్పినవనుకో దీన్ని తెలుగులో యాక్సెప్ట్ చేయరు. నేను సెకండ్ డైలాగ్ ఒకటి క్రియేట్ చేసి చెప్పినా చూసినావా? ఆ టైప్‌లో చెప్తేనే మనకు తెలుగులో కనెక్ట్ అయిద్దనే విధంగా ఉంటరు. ఏమీ లేదు. 'బలగం' లాంటి ఒక సినిమాని చూసుకోండి. ఆ మూవీ ఎంత న్యాచురల్‌గా ఉంటదో బాగానే ఆడింది. మరి బీభత్సంగా ఆడింది. అలాగనే తెలుగు ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలా మంది ప్రొ ప్రొడ్యూసర్స్ నేను విన్నా అనమాట. ఎవరో 'నాగవంశి' గారు ఎవరో ఇంకొకటి 'బన్నీవాసు' గారు ఎవరో చెప్తుంటే విన్నా అనమాట. ఒకటి ఈ మూవీ ఉంది చూడండి. 'కొత్త లోక' అని 'దుల్కర్ సల్మాన్' గారు ప్రొడ్యూస్ చేసారు కదా! ఆ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది మలయాళంలో వచ్చింది కాబట్టి అంత హిట్ అయింది. అదే తెలుగులో అయితే డెఫినిట్‌గా అంత హిట్ అయ్యేది కాదు అనే విధంగా మాట్లాడిండ్రు. అది ఒక పాయింట్ వైస్‌గా చూసుకుంటే అది కరెక్టేమో గాని నా ఒపీనియన్ ఏందంటే మన తెలుగులో బడ్జెట్ పరంగా ఓవర్ చేయటం అనమాట. ఒక చిన్న సినిమా కూడా పెట్టాల్సిన దానికంటే ఓవర్ అతి అతి బడ్జెట్ పెట్టడం, దాన్ని అతిగా ప్రమోట్ చేయడం వల్లే సగం సినిమాలు సంకనాగిపోతున్నాయి తెలుగులో. ఈ విషయం చాలా మందికి అర్థమైనా, అర్థం కాకపోయినా ఏందంటే దాన్ని ప్రమోట్ చేసే విధానం, దానికి ఎంత బడ్జెట్ అవసరమో అంతే పెట్టాలా, ఎంత అయితే చేయాలనుకుంటారో అంత చేయాలి అనేది కాకుండా, ఓవర్‌గా బడ్జెట్ పెట్టడం ఒక సినిమాకి, ఓవర్‌గా చేయటం ఇంకోటి. ఇప్పుడు 'ఒక చాప్టర్' అనే సినిమా ఏదైతే ఉందో, దానికి బడ్జెట్ ఇష్యూస్ తర్వాత విషయం గానీ, దాన్ని అది అంతగానో ఆడడానికి మెయిన్ రీజన్ కూడా ఒకటుంది. ఆ హీరోయిన్ ఒక్కతే కాదక్కడ. 'దుల్కర్ సల్మాన్' గారున్నారు. మళ్ళీ థామస్ ఆయన పేరు కూడా ఏదో ఉందబ్బా! హీరోయిన్‌కి హెల్ప్ చేసే క్యారెక్టర్. ఆయన కూడా 'మిన్నల్ మురళి' మూవీ తీసిండు చూసినవా? ఆయన కూడా పెద్ద క్యాస్ట్ దాంట్లో చాలా మెయిన్ క్యాస్ట్ ఉంది. అది ఎవరికీ అర్థం కావట్లేదు. కాకపోతే తెలుగులో చెప్పడం అంటే నేను డిసప్పాయింట్ అయినా. ఆ మూవీ డెఫినిట్‌గా ఆమెను ఒక్కతే తీసుంటే అంత హిట్ అయిద్దో, హిట్ కాదో తర్వాత విషయం గానీ, దాంట్లో గెస్ట్ రోల్స్ చాలా బీభత్సంగా ఉన్నాయి. అది ఆయన నటించిన గాని, 'మున్నెల మురళిలో' హీరో క్యారెక్టర్ చేసిన అతను గాని, 'దుల్కర్ సల్మాన్' గాని దాన్ని హైప్ లేపినాయనమాట. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ 'దుల్కర్ సల్మాన్' గారు రావటం, ఆయన ఉండటం, వీళ్ళు ఉండటం, వీళ్ళందరూ క్యారెక్టర్స్ చూపియటం. అలా మన తెలుగులో అలా చేయడు ఎవడు. మన తెలుగులో ఒక క్యారెక్టర్ వచ్చింది. ఒక 10 నిమిషాల క్యారెక్టర్ ఉంటే డెఫినిట్‌గా 10,00,00,000 చార్జ్ చేయాలంటారు. 20,00,00,000 చార్జ్ చేయాలంటారు. అలాంటప్పుడు ఇంగ సినిమాకి హై బడ్జెట్ అయ్యి ఏడ ఆడతాయి మన తెలుగులో మూవీలు. డెఫినిట్‌గా ఇలాంటి సినిమాలు మనకి తెలుగులో చూసేవాళ్ళు ఉంటారు. కాకపోతే దాన్ని ప్రెజెంట్ చేయడానికి మన వాళ్ళేందంటే ఒక చిన్న క్యారెక్టర్ చేయాలన్నా కూడా హై రేంజ్ బడ్జెట్స్ అడగటం. ఏమన్నా ఇప్పుడు మనం మీ ఫ్యామిలీ గురించి వాళ్ళు మాట్లాడారు. అవును ఆయన ఒక సినిమా చేసి 30,00,00,000, 40,00,00,000 తీసుకుంటాడు. అలాగే 3 సంవత్సరాలు ఒక సినిమా చేసి 200,00,00,000 తీసుకోవాలి, 300,00,00,000 తీసుకోవాలి. ఈ ప్రొడ్యూసర్‌లే వీళ్ళ టైప్‌లో మాట్లాడినప్పుడు ఇంకొక హీరోలు వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. మీ ఫ్యామిలీ నుంచి అయితే వందల కోట్లు, వేల కోట్లు తీసుకుంటారు. మేము తక్కువేం తీసుకోను కాబట్టి మనకే పొంతన లేదు. మనకే ఐకమత్యం లేదు. సో, ఈ టాపిక్ అయితే వదిలేద్దాం. మూవీ ఏదైతే ఉందో చాలా బాగుంటది. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. డెఫినిట్‌గా కర్ణాటక ఒకవేళ నేను మిస్ అయినా బెంగుళూరులో నా ఫ్రెండ్స్ ఉంటరు. వాళ్ళని నేను అడిగి మీకు రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఎవరైతే మూవీ కోసం వెయిట్ చేస్తారో 2, 3 నెలలైనాక డెఫినిట్‌గా తెలుగులో వస్తది. ఎందుకంటే వాళ్ళిద్దరు మనకు తెలుగులో చాలా ఇష్టమైన యాక్టర్స్. తెలుగులో వాళ్ళకి ఇమేజ్ కూడా ఉంది. ఓటీటీలో పక్కా తెలుగులో వస్తది. ఎవరైతే ట్రైలర్ చూడలేదో ఒకసారి ట్రైలర్ చూడండి. ఎస్పెషల్‌గా మంచి థ్రిల్ అయితరు. చానా మాస్‌తో కూడిన మనకి ఏదంటారు చూసినవా? పక్కా కమర్షియల్ మూవీయే కానీ ఇదొక కాంతార బ్యాక్‌లో భూమి గురించి పోరాడే వ్యక్తిత్వం గాని, గతం గురించి గాని 1998 శకంలో జరిగే స్టోరీలాగే చూపిస్తుర్రు. అలా మనకి పాత కథల్లాగా మనం అనుకుంటే రంగస్థలం గురించి గాని, ఆ డిఫరెంట్ వరల్డ్‌లోకెళ్ళాలనుకుంటే డెఫినిట్‌గా సినిమా బాగా అనిపిస్తది. పాత బ్యాక్‌గ్రౌండ్‌లో చూపించడం గాని, హీరో గారి యాక్టింగ్, హీరో గారి క్యారెక్టరైజేషన్ గాని, హీరో గారి బట్టలు వేషధారణ గాని, విలన్ గారి వేషధారణ గాని, హీరోయిన్ గాని, అందరూ హీరోకి పెద్ద కూతురు ఉండడం గాని, తన కానిస్టేబుల్‌గా చూపించడం గాని, చాలా పాత బ్యాక్‌గ్రౌండ్ మనకు కొత్త ఫ్రెష్ ఫీల్ ఇస్తది. స్టోరీ పాతదయ్యుండొచ్చు.
కంటే స్టోరీ పాతదయ్యుండి స్క్రీన్ ప్లే చాలా కొత్తగుంటది. ప్రెజెన్స్ చాలా కొత్తగుంటది. ట్రీట్‌మెంట్ కూడా చాలా కొత్తగుంటది. ట్రైలర్‌లో నాకు చాలా బాగా అనిపించింది. మన 'రాజ్‌బీ శెట్టి' గారు గాని, 'దునియా విజయ్' గారు గాని ఈళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా బాగా అనిపించింది నాకు. దీని గురించి నేను రివ్యూ ఇవ్వడానికి కూడా కారణం ఏందంటే నాకు బాగా అనిపించింది. డెఫినిట్‌గా తెలుగులో వస్తదని నాకు నమ్మకం ఉంది. ఇంకొకటి 'నింగవో నింగవో' అనే సాంగ్ కూడా చాలా నేచురల్‌గా చాలా అప్రిషియేటివ్‌గా చాలా బాగా అనిపించింది. ఒక పల్లెటూరు నేటివిటీ తగ్గట్టు. నేను ఆ సాంగ్ ఒకటి ఒక 2 సార్లు విన్నా. ఎవరైతే మళ్ళీ ఆ సాంగ్ చూడలేదో వెళ్లి చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దాన్ని ఒకవేళ నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ ట్రై చేస్తా ఒక షార్ట్ వీడియోలో. ఓకే. వీడియో ఇంతటితో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై.